నమస్కారం విజ్ఞాన్ గారు. నమస్తే. విజ్ఞాన్ గారు, అంటే మొన్నటి వరకు వాట్సాప్ గ్రూప్ నుంచి ఎలిమినేట్ అయిపోయారని, మెగా ఫ్యామిలీ నుంచి ఎలిమినేట్ అయిన పర్సన్ ఎవరు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి. సో అవి రూమర్సా ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీకే మ్యాక్సిమం తెలిసి ఉండాలి. బట్ ఇప్పుడు ఇక కట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ వచ్చింది. మొత్తం కూటమి ఒక సంచలనాన్ని సృష్టించిందని అనుకోవాలి. సో ఈసారి పుష్ప 2 అనేది రిలీజ్ అవుతున్నప్పుడు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా రిలీజ్ అవుతుంది. సో వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి అల్లు అర్జున్ గారు హాయ్ బాయ్ చెప్పడం, సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ఓడిపోయింది. ఓడిపోయిన సైడే అల్లు అర్జున్ గారు ఉండడం జరిగింది. కట్ చేస్తే ఏంది ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ పరిస్థితి ఏంటంటారు? తెలంగాణలో కూడా ఆయనకు సంబంధించిన వాళ్ళ మామయ్య ఇక్కడ కూడా ఆయనకి పెద్దగా ఏమీ అనిపించలే, అంటే రాజకీయంగా కలిసి రాలా, ఆయన ప్రచారం పనికి రాలేదు. సరిపోతే ఇక అక్కడ ఆ రోజు అనుకోకుండా వెళ్ళడం, శిల్పారవికి మద్దతు పలకడం, ఈయన వచ్చిన రోజే అక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉండడం, ఉన్న జనాలందరూ ఈయన చూడడానికి ఇటు రావడం, ఆయన సభ కొంచెం వెలవెలబోవడం, ఆయనకు కూడా ఒళ్ళు మండింది. అండ్ ఆ తర్వాత నాగబాబు చాలా సీరియస్ అయ్యి మనోడు కాదు పగోడు అనడం, అండ్ జనసేన వాళ్ళందరూ బాయ్కాట్ పుష్ప నేను, అండ్ అలాగే ఈయనను కూడా ఇంకో రకంగా కూడా బాయ్కాట్ చేశారు. సో ఇతని సినిమాలు ఆహా యాప్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోమండం, కొత్త సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దండం, అండ్ పోనీ ఇంత చేస్తున్నారు కాబట్టి ఆయన మాట అనడం జీర్ణించుకోలేక వాళ్ళ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆయన ఎగ్జిట్ అవ్వడం. అది వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో మనం ఎవరం లేవు కాబట్టి ఆయన ఎగ్జిట్ అయ్యాడా లేదా మనకు తెలియదు, బయటకు వచ్చిన వార్తలు బట్టి చెప్పుకుంటున్నాం అంతే. అండ్ ఆ తర్వాత బన్నీ వెళ్ళిపోయాడని చెప్పి చిరంజీవి గారు చాలా సీరియస్గా నాగబాబు గారికి చెబితే ట్వీట్ తీయమని చెప్తే తీసేయడం, తీసినా కూడా ద ట్వీట్ వాజ్ డిలీటెడ్ అని కూడా మళ్ళీ పెట్టడం. ఈ అంశాలన్నీ చూసేసరికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే. కాకపోతే శిల్పారవి గెలిచినా బాగుండేది, కానీ శిల్పారవి ఓడిపోయాడు. నెంబర్ 2 అసలు శిల్పారవి అనే విషయాన్ని పక్కన పెడితే అసలు వైసీపీకి అడ్రస్సే లేకుండా పోయింది. మొత్తం క్లీన్ స్వీప్, అసలు మామూలుగా ఇవ్వలేదండి, కంప్లీట్గా స్వీప్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2 ఆగస్ట్ 15కి రిలీజ్ అవుతుంది. లాంగ్ వీకెండ్ 16, 17, 18 కూడా ఫ్రైడే, సాటర్డే, సండే ఉంది. సో 4 రోజుల్లో 2,000 కోట్లు వీళ్ళ టార్గెట్. రీచ్ అవుద్దా లేదా? ఆల్రెడీ 21 స్థానాల్లో, అంటే 21 జనసేన పోటీ చేసి 20 స్థానాలు కైవసం చేసుకొని 2కు 2 ఎంపీ సీట్లు కూడా గెలుచుకునేసరికి, అంటే పోటీ చేసిన అన్ని ప్రాంతాల్లో వాళ్ళు గెలుచుకున్నారు. మొత్తం వాళ్ళకి ఇంకా ఎక్కువ రెచ్చిపోయారు. ఇప్పుడు ఇంకా రెచ్చిపోతారు. మొత్తం మేమే రాజ్యం అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అలాంటి వాళ్ళు థియేటర్లకు జనాలను రాణిస్తారా, వీభత్సంగా ఏం చేస్తారు, అతని సినిమా పుష్ప ఏమవ్వబోతుంది అనేది టెన్షన్ అందరికి మొదలైంది. ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీకి చాలా ఫేవర్. ఆయన ఇప్పుడు అల్లు అర్జున్ ఏదో చేశాడని చెప్తే ఆ సినిమా నిర్మాత మీద ఆయనకేంటి, మైత్రి మీద ఆయనకు ఏం కోపం, సుకుమార్ మీద ఆయనకి ఏం కోపం, అదేం లేదు కదా. ఒకటి మీద పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవడానికి సినిమాని ఇబ్బంది పెట్టే మనిషి చంద్రబాబు నాయుడు గారు అయితే కాదు, గతంలో జగన్ చేసినట్టుగా. ఇండస్ట్రీకి ఆయన ఎప్పుడు చాలా ఫేవర్గా ఉంటాడు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇన్ కేస్ ఒకవేళ, ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ కేస్ ఒకవేళ బన్నీ సినిమా సరిగా ఆడకపోయినా తెలంగాణలో మాత్రం నెత్తిన పెట్టుకుంటారు. అవును, నెత్తిన పెట్టుకుంటారు తెలంగాణలో. అండ్ నెక్స్ట్ మలయాళంలో, హిందీలో అన్నిట్లోనూ హిట్. ఇక్కడ వీళ్ళు చూసినా చూడకపోయినా ఒరిగేది ఏం లేదు వీళ్ళ వల్ల పుష్ప కలెక్షన్స్కి దెబ్బ పడేదే లేదు. ఇప్పుడు బాయ్కట్ చేసినా చేయకపోయినా, ఆహాని అన్సబ్స్క్రైబ్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా వీళ్ళ వల్ల ఆహా నడిచే దాఖలలో ఏమీ లేదు. వీళ్ళ వల్ల ఒరిగేదైతే ఏం లేదు. ప్రజెంట్ చెప్పేది, నీకు నచ్చకపోతే నువ్వు ఎట్లాగూ చూడవు. నువ్వు అన్సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, రైట్? నీకు నచ్చకపోతే ఎలాగూ చూడవు. నీ వల్ల సినిమా ఫ్లాప్ అవుద్దంటే అదేం లేదు, నీ వల్ల అసలు ప్రభావమే ఉండదు, జీరో. ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, ఎక్కడైనా సరే పుష్ప అభిమానులు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారో బన్నీకి కూడా అంతమంది అభిమానులు ఉన్నారు. ఆయన రాజకీయాల్లో లేడు అంతే, ఆయనకు కూడా అభిమానులు ఉన్నారు. వాళ్ళ బన్నీ అభిమానులతో పోల్చుకుంటే వీళ్ళ అసలు లెక్క కూడా రారు. ఇక్కడ బన్నీకి ఆల్ ఇండియా లెవెల్లో అభిమానులు ఉన్నారు. వీళ్ళకి జస్ట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నారు. బన్నీకి ఆల్ ఇండియాలో ఉన్నారు. ఇంకా మలయాళంలో ప్రతి ఒక్కరు ఇంటింట్లో అసలు గుడి కట్టేస్తారు. సో అంటే సంబంధం లేని రాష్ట్రంలో కూడా మనకు అంత అభిమానం ఉంది అంటే వీళ్ళ వల్ల అసలు జస్ట్ అది పిన్, అది దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పుష్పకి దీనివల్ల నష్టం కూడా ఏం లేదు. మహా అయితే వీళ్ళు ఏం చేసి నెగిటివ్ రివ్యూలు ఇస్తారు. బుక్ మై షోలో
బ్యాడ్ చేస్తారేమో తప్పితే దానివల్ల కూడా పుష్పకి ఎఫెక్ట్ అనేది ఉండదు. ధన్యవాదాలు.